హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే శివరాత్రి రోజైతే ఇక్కడ ముషీరాబాద్ దగ్గర దుర్గమ్మ మాత టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడనైతే స్వయంభుగా శివలింగం అయితే వెలిసింది. 200 years అవుతుంది ఇప్పుడైతే. ఇంకా నేనైతే అలా లోపలికి వెళ్తున్నాను. చూడండి, ఇంకా ఫస్ట్ ఎంట్రెన్స్లోనైతే ఫస్ట్ వినాయకుడు అయితే పెట్టారు. చూడండి, ఏ పూజ చేసినా ఫస్ట్ అయితే మనమైతే గణపతికి పూజ చేస్తాం కదా, అలా ఇక్కడ ఫస్ట్ అయితే గణపతి విగ్రహం పెట్టారు. చూడండి, ఇంకా ఇంత లైటింగ్ కానీ ఫొటోస్ కానీ ఎన్ని పెట్టారో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి, ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాను. ఇంకా వ్యూ చూడండి, మీరు కూడా ఎంత డెకర్ చేశారో. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇదైతే. ఇక్కడైతే ఇంకా శ్రీకృష్ణుడు అయితే పెట్టారు. చూడండి, ఇంకా ఇక్కడనైతే ప్రోగ్రామ్స్ నైట్ అందరూ శివరాత్రికి అయితే జాగారం ఉంటారు కదా, ఇక్కడ డ్యాన్సింగ్ కానీ శివ తాండవం అన్నీ అయితే చేస్తున్నాం. మేము వెళ్ళేసరికి అయితే 10:30 అయింది. సో చిన్నపిల్లల యాక్టివిటీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే ఇంకా పెద్దవాళ్ళు వచ్చారు. ఇంకా అలా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడనైతే అమ్మవారికి అయితే మ్యారేజ్ చేస్తారు కదా, అది ఇంకా ఇక్కడనైతే ఎంట్రన్స్లో అయితే ఇంకా మళ్ళీ శివలింగం అయితే పెట్టారు. చూడండి ఎంత బాగుందో. ఇంకా నాగమ్మ తల్లి కానీ ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా డెవలప్ చేశారు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను నేనైతే దర్శించుకోవడానికి. చూడండి, ఇంకా ఎంత బాగుందో కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. వీడియో చూడండి ఇంకా మీరే. ఇంకా అలా శివయ్యని అయితే దర్శించుకొని అయితే ఇంకా నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇంకా మీరు కూడా. ఇక్కడైతే గణపతి, ఇంకా ఇక్కడైతే అమ్మవారు భవానీ మాత. చూడండి, మా హస్బెండ్ అయితే ఎవ్రీ దసరా ఫెస్టివల్ 9 days అయితే అమ్మవారు మాల అయితే వేశారు. అప్పుడైతే నేను కంపల్సరీ ఈ టెంపుల్ అయితే విజిట్ చేశాను. నాకైతే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే వస్తుంది. చూడండి, ఇంకా మీకు దగ్గరలో ఉంటే మాత్రం ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంకా ఇలా మేమైతే శివయ్యని దర్శించుకొని అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.